హాయ్ గాయ్స్! ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాననమాట. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాను. బట్ ఎప్పుడు ఏ టాపిక్ గురించి రియాక్ట్ అవ్వలేదనమాట. ఎందుకంటే నాకు అంత సబ్స్క్రైబర్స్ లేవు, వ్యూస్ లేవు. నేను పెట్టినా యూజ్ ఉండదని చెప్పి లైట్ తీసుకున్నాను. బట్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కోపం ఆగట్లేదు. అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్కి రీచ్ అయినా అయినట్టే అని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది నేను కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నానని చెప్పి. ఒక అమ్మాయిని ఎంతోమంది లైఫ్స్ సేవ్ చేయడానికి వస్తున్న ఒక జూనియర్ డాక్టర్ని అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేసి నన్ను ఏం చేసుకుంటా చేసుకోండి అని చెప్పి వాడు తిరుగుతున్నాడంటే ఎంత దారుణమైన స్థితిలో అమ్మాయిలు ఉన్నారో అర్థం చేసుకోండి. అసలు బయట వెళ్ళి జాబ్ చేయాలన్నా చదవాలన్నా భయపడే రోజులు, సొంత పేరెంట్స్ని ఫాదర్ని కాదు కదా బ్రదర్స్ కూడా నమ్మలేని రోజులు ఇప్పట్లో మనం ఫేస్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ బాగుపడితేనే మన బతుకులు బాగుపడతాయని నాకు అర్థమవుతుంది. మన గవర్నమెంట్ ఉన్నంత వరస్ట్గా అసలు ఏ గవర్నమెంట్ లేదనమాట. అసలు అమ్మాయిలకి సేఫ్టీయే లేకుండా పోతుంది. వాడికి ఎలాంటి శిక్ష ఇస్తే అసలు ఈ జస్టిస్ జరుగుతుందో నాకు